నోటి తొత్తర మన దేశంలో ఉంటుంది, కానీ మనం ఆ దరిద్రుల్ని నెత్తిన పెట్టుకుంటాం. అదే బ్రిటన్లో అయితే చర్య తీసుకున్నారు. మన దగ్గర అయితే కొంతమంది వెధవలు ఏం మాట్లాడారు, హసీనా పరిస్థితి మోడీకి వస్తుంది అంటే ఈ దేశంలో అల్లకల్లోలం జరగాలని కోరుకున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని చంపేయాలని కోరుకున్నారు, లేకపోతే పారిపోయేలా చేయాలని కోరుకున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఉన్మాదంతో ప్రవర్తించే ఉన్మాదపు శక్తులు అక్కడ రెచ్చిపోతుంటే అలాంటి ఉన్మాదం ఈ దేశంలో కావాలనేవాడిని ఉరేయాలి లెక్క ప్రకారం, లేదా కాల్చి చంపాలి, లేదా తీసుకెళ్ళి బొక్కలో పెట్టి మక్కెలు ఎరగదీయాలి. మన దేశంలో అది లేకపోవడం అన్నటువంటిది ఎవడిష్టం వచ్చినటువంటి కోతలు వాడు కోస్తున్నాడు. కనీసం వాళ్ళ మీద చర్య తీసుకునేది, ఎమ్మెల్యేలో ఎంపీలు ఇట్లా మాట్లాడితే వాళ్ళ మీద చర్య తీసుకునే అలవాటు లేకపోవడం అన్నది మన దేశానికి పట్టిన దరిద్రం. అయితే బ్రిటన్లో తాజాగా ఏదైతే పేట్రియాట్స్ అంటే మా దేశ భక్తులైనటువంటి స్థానికులైనటువంటి బ్రిటన్ పౌరులు ఇప్పుడు శరణార్థులతో అల్లాడిపోతూ విసిగి చెంది ఉద్యమిస్తున్నటువంటి వేళ వాళ్ళ నేలికలు కట్ చేయాలి అంటూ ఒక మాట మాట్లాడాడు లేబర్ పార్టీకి సంబంధించి, అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రికీ జోన్స్. దీంతో ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యి ప్రజలందరూ ప్రశ్నించడం ప్రారంభించారు, మనం ఏ దేశంలో ఉన్నామని. దాంతో ఇప్పుడు అర్జెంటుగా లేబర్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి.